రాష్ట్రంలో 19% మీద దళితులు ఉన్నారు, 48% మీద అంటే ప్రభుత్వ దొంగ లెక్కలే 48%, వాస్తవంగా 56% బలహీన వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలను విస్మరించడం వల్లనే, గిరిజనులను అన్ని రకాలుగా విస్మరించడం వల్లనే నిన్న జరిగింది. ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటారు. రెండోది, ఇందూరు జిల్లా ఉమ్మడి జిల్లా, అలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నాయకులు 4 ఉన్నారు, వేరే పార్టీ పోయిన నాయకుడు 1 ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, 5. ఈ 5 ఒక్కరు కూడా అర్హులైన వారు లేరా అని అడుగుతున్నాం. ఈ జిల్లాకి ఎందుకు అన్యాయం? మంత్రి పదవి ఇవ్వలేదంత, నిధులు ఇస్తలేరు, ఈ జిల్లాను సౌతలి ప్రేమ చూపిస్తున్నారు. మంత్రి పదవి కూడా ఇవ్వలేని అసమర్థ నాయకత్వం ఈ జిల్లాలో ఉందా కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నాను. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు బలహీన వర్గాలకు సంబంధించిన, పాత జిల్లాలో ఉండే జుక్కల్లో దళిత వర్గానికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు, సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా ఈ జిల్లాకి ఎందుకు రాలేదు మంత్రి పదవి? దీనికి కారకులు ఎవరు? ఈ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 4 కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు, పాత జిల్లాలో 3 బీజేపీకి ఇచ్చారు, 2 టీఆర్ఎస్కి ఇచ్చారు. ప్రజలు అత్యధికంగా మరి ఈ జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఉంటే 1 కాంగ్రెస్కి ఇచ్చారు, 1 బీజేపీకి ఇచ్చారు. మరి ప్రజలు వాళ్ళకి విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇందూరు జిల్లాను నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి మరి ఈ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు? మంత్రివర్గం అనేది పూర్తిగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్న జిల్లాల, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసిందే తెలంగాణ వాళ్ళకు తక్కువ మంత్రి పదవులు, ఇంపార్టెంట్ మంత్రి పదవులు, నిధులు, నియామకాలు, నీళ్లలో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన గురించి అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ మంత్రి పదవి లేకపోవడం వల్లనే ఈ జిల్లాకు రావాల్సిన మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి 8 కోట్ల రూపాయలు రావాలి, ఎవరు అడగాలో తెలియదు, అది సగం అట్లనే నిండిపోయింది. ఈ జిల్లాలో అకాల వర్షంతో, రాళ్ళ వర్షంతో పంట నష్టపరిహారం రావాలి, అది ఇప్పటివరకు రాలేదు. అలాగే ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షించడే లేడు. జిల్లా మంత్రి ఉంటే నిత్యం కూడా జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఇక్కడికి కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి వారికి చెప్పడం, క్యాబినెట్ కన్నా ముందు అటు విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటి అంటే 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఓడిపోయిన వాళ్ళ ఎమ్మెల్యేలనేమో ఎమ్మెల్యేలుగా ట్రీట్ చేస్తున్నారు. మరి గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులుగా అసమర్థులు అనుకుంటున్నారా? లేకపోతే ఈ ఇందూరు జిల్లా అనేది తెలంగాణలో ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకున్నారు. ఒక దిక్కేమో సామాజిక న్యాయం చేయలేకపోతున్నారు, ఒక దిక్కేమో ప్రాంత న్యాయం చేయలేకపోతున్నారు. ఇవి రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇందూరు ప్రజలకు చెప్తున్నారు, రాబోయే ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కేవలం వాళ్ళకి లెక్కకు తప్ప ఇందూరు జిల్లా ప్రజలను గౌరవించే, మీ వేసే ఓటును గౌరవించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ జిల్లాకు జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని 18 నెలల నుంచి మంత్రి లేకపోవడం, నిన్న జరిగిన మంత్రివర్గ విస్తీర్ణలో కూడా ఈ జిల్లాకు న్యాయం చేయకపోవడం, ఈ జిల్లా చరిత్రలో ఇది బ్లాక్ డే, నిజంగా కూడా బ్లాక్ డేనే మన చరిత్రలో. ఎందుకంటే ఎంతోమంది అరుగురు రాజారాం గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, మండ వెంకటేశ్వరరావు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, నేరే రాజేంద్ర
7 సంవత్సరాలు డి సత్యనారాయణ గారు ఎవరు పోర్ట్ఫోలియో మంత్రి చేశాడు. అంత చరిత్ర గల ఈ జిల్లా ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, ఎంతోమంది మన సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతోమంది ఘన చరిత్ర గల ఈ జిల్లా షబీర్ అలీ గారు కావచ్చు. అలాంటి జిల్లా పరిస్థితి ఇలా ఒక మంత్రి పదవి కోసం ముఖం వాచిపోయే పరిస్థితి రెండు అంటే ఉమ్మడి జిల్లాలో చెప్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఉండే పరిస్థితి ఉందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా నమ్మిన ఇందూరు జిల్లా మీద సరంతరి ప్రేమ తప్ప వేరేది లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం జవాబు చెప్పాలి, ప్రజలు పునరాలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.